గైస్, అంతా పని చేసుకొని ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నాను. షాప్లో లాక్ చేస్తాం అనుకుంటున్నాను. ఈరోజు షాప్ వీడియోనే ఉంటుందండి. షాప్లో పని ఏమి ఎక్కడ అనేసి ఫుల్గా చూపిస్తాను నేను. ఇప్పుడే లేట్ అయిపోయింది, 11:30 అయ్యింది. చూడొచ్చు, సారీ 11 అయింది. 11 అయితే వస్తుంది. సో ఈరోజు పని ఎక్కువ ఉంది, లేట్ అవుతా ఉంది. సో ఇప్పటికే లేట్ అయింది. చలో వెళ్దాము. షాప్కి అయితే వెళ్ళి చూపిస్తాను. షాప్లో పూజ చేయడానికి పూలు మర్చిపోయినాను. సో పూలు తీసుకుంటున్నాను. చామంతి పూలు కొన్ని తీసుకొని 2 ఫోటోలు ఉన్నాయి. సో కొన్ని పూలు అయితే చాలని కొన్ని పూలు తీసుకొని బయలుదేరుతున్నాను. వాటర్ బాటిల్ కావాలి, వాటర్ బాటిల్ కొన్ని నీళ్ళు పట్టుకున్నాను. ఇంకా 11 అయింది. ఈరోజు చాలా లేట్ అయింది. ఇంకా డోర్ లాక్ చేసి షాప్కి అయితే బయలుదేరినాను. ఇలా లేట్ ఎందుకు అవుతుందంటే నైట్ టైమ్స్ కొద్దిగా లేట్గా పనుకుంటాను. సో ఒక్కొక్కసారి ఇలా అందరికీ జరుగుతుంది. సో మార్నింగ్ లేట్గా లేవడం వలన త్వరగా పనులు అవ్వదు. కిడ్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు అయిపోతే షాప్కి రావాలి, అన్నీ కట్ చేసుకొని షాప్కి రావాలి కదా, అక్కడ కొంచెం మిస్టేక్ అవుతుంది అనమాట. అందుకే త్వరగా పనుకొని త్వరగా లేవాలి. సో ఈ మిస్టేక్ వల్ల షాప్కి ఈరోజు లేట్గా వస్తున్నాను గాయస్. ఇంకా షెల్టర్ ఎత్తేసి షాప్ ఓపెన్ చేసి ఇలా ఉండి బోర్డు అండ్ అట్ట బాక్స్ బయటకు పెట్టి కస్సు నూకాలి. ఎప్పుడన్నా కానీ అంటే లైక్ మనం షాపు ఇల్లు 2 మేనేజ్ చేయాలంటే నైట్ టైం త్వరగా పనుకోవాలి, మార్నింగ్ టైం త్వరగా లేచి త్వరగా పనులు కట్ చేసుకొని షాప్కి రావాలండి. ఈ మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయదు గైస్. ఇంకా స్టాండ్ అంతా బయటకు పెట్టేసి కసు నూకేద్దామని కసు నూకుతున్నాను. కస్టమర్స్ అంత లోపలే ఒక 2 వచ్చినారు. అందుకే లేట్గా రాకూడదండి, త్వరగానే వచ్చేయాల. మా షాప్ చిన్నగా ఉంది, ఎక్కువైతే లేదు, లైట్గా అలా ఎక్కువేం గలీజ్ ఉండదు. కుచ్చులు వేయడం వలన, మిషన్ స్టిచ్ చేయడం వలన అక్కడక్కడ లైట్గా చిన్న చిన్న కటింగ్ దారాలు పడి ఉంటాయి. సో వాటిని అయితే నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు షాప్కి వచ్చిన తర్వాత నీట్గానే పెట్టుకోవాలి. ఇంకా సునకేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా మనం పూజ చేసుకోవాలి. షాప్కి వచ్చిన తర్వాత ఒక గుడ్ వైబ్స్, ఒక అలవాటు అనేది పెట్టుకుంటాం కదండి. గుడ్ వైబ్స్ అయితే వస్తుందన్నమాట. స్మెల్కి అగరబత్తి స్మెల్స్కి అయితే మన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. షాప్లోన ఎంత నెగిటివ్ ఆలోచనలోనైనా పాజిటివ్గా థింక్ చేస్తామన్నమాట. సో అంటే పూజ చేసుకోవాలి గైస్. మెయిన్గా చెప్పుకోవాల్సినది ఏమంటే ఇంటి నుంచి షాప్ వచ్చామంటే ఇంకా ఇంటిని పూర్తిగా మానేసి షాప్లో మన పని ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచన చేయాలి. సో అందుకనేసి ఒక 2 minutes ఇలా చేయడం వలన మైండ్ అంతా ఫ్రెష్ అవుతుందండి, రిలాక్సేషన్ అవుతుంది. అగరబత్తుల నుంచి వచ్చే ఫ్రాగ్రెన్స్ నుంచి మన మూడ్ అయితే స్వింగ్ అవుతుందన్నమాట. మూడ్ అయితే హ్యాపీగా ఉంటుందన్నమాట. అందుకనేసి పూజ అయితే చేసుకున్నాను, గుడ్ వైబ్స్ ఉంటుందనేసి. దేవుణ్ణి అయితే దండం పెట్టేసుకున్నాను. ఇంకా కస్టమర్లు అయితే చాలా వెయిట్ చేయించకూడదని పిలిచేసిన 2 నిమిషాల్లో పూజ అయితే కట్ చేస్తున్నాను. కొత్తగా అయితే ప్రింటర్ తెచ్చినానండి, జిరాక్స్ కూడా పెట్టినాను నేను. సో ఇంకా నేను దాన్ని కూడా పూజ చేశాను, మిషన్ కూడా పూజ చేశానండి, గాజులు కూడా పూజ చేశాను. ఎప్పుడూను లక్ష్మి అనేసి అందుకని పూజ చేస్తానండి. ప్రతిరోజు పూజ చేసుకుంటాను వాటికైతే. మొక్కునేసి కస్టమర్లను అయితే వచ్చినారు. అందుకే లేట్గా పనుకొని లేట్గా లేవకూడదని అందుకే చెప్పానండి నేను. ఇలా కస్టమర్ని వెయిట్ చేయించాలని పరిస్థితి వస్తుంది. సో మీరు ఇలా చేయొద్దండి గైస్. త్వరగా పనులు చేసుకొని రావాలని నేను ఒక టిప్ అయితే చెప్పగలుగుతాను. నేను అనుభవించాను కాబట్టి చెప్పాను. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి గైస్. ఈవిడైతే గ్యారంటీ బ్యాంగిల్స్, గ్యారంటీ ఇయర్ రింగ్స్ కోసం చూస్తున్నారు. నేను షాప్లో వీడియో చేస్తున్నాను అన్నందుకు వాళ్ళ ఫేస్ అయితే చూపించలేదు. జస్ట్ లైక్ వ్యాపారం ఎలా చేస్తున్నాను ఏమనేసి చూపిస్తున్నాను. ఒక లిప్ బాంబు, ఇయర్ రింగ్స్ తీసుకున్నారండి. ఇప్పుడు ఎవరు క్యాష్ తీసుకున్నారండి, అందరూ ఆల్మోస్ట్ ఫోన్పే. అండ్ ఇంకొక కస్టమర్ వచ్చేసి శారీస్ చూసినారండి, శారీస్ కావాలని.
క్యాటలాగ్ చూస్తున్నారు ఫస్ట్, తర్వాత చూసి వద్దని వెళ్ళినారు, తర్వాత వస్తానని. కొంతమంది కస్టమర్లు వస్తారు, తర్వాత వద్దని పోతారు. సో ఆవిడ వెళ్ళిన తర్వాత నా మిషన్ పని స్టార్ట్ చేసినానండి. ఫాల్స్లు అయితే వెయ్యాలి, 3 ఫాల్స్లు. ఈవిడకైతే స్పెషల్గా అడిగింది, మరి వాటర్లోకి వేసి షింక్ చేసి ఐరన్ చేసి మరీ ఏమనింది. ఇది వాటర్ షింక్ వేసానండి, బట్ ఒక్కొక్క కస్టమర్ ఇలా ఉంటారండి, ఎంత చెప్పినా వినలేదు. సో ఇంకా స్పెషల్గా అడిగినారని ఆవిడ ఐరన్ చేసి తీసుకొచ్చినాను ఇంటికి తీసుకెళ్ళి. సో మేము 3 శారీస్కి ఫాల్స్ అయితే రెడీ చేయాలి, జిగ్జాగ్ చేయాలి. సో ఇంకా కస్టమర్ లేని టైంలో నేను ఇలా మిషన్ అయితే స్టిచ్ చేస్తాను గైస్. ఈ శారీస్కి అయితే ఫాల్స్ వేయాలంటే కరెక్ట్గా జిగ్జాగ్ చేసుకోవడానికి కరెక్ట్గా కట్ చేసుకోవాలండి లెవెల్. దీంట్లో బ్లౌజ్ అలానే ఉంది, కట్ చేసుకుంటున్నాను. ఇలాంటి కస్టమర్లతో కొంచెం హెడేక్ అనిపిస్తుందండి, బట్ మనం కస్టమర్లని వాళ్ళ హ్యాపీ కోసం వాళ్ళు చెప్పినట్లుగానే చేసి ఇవ్వడం మన ధర్మం. సో అందుకని వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగానే వేసేసాము. సో ఇది మ్యాటరు. ఇంకా బ్లౌజ్ ఉంది, కట్ చేసి జిగ్జాగ్ చేసి ఫాల్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే లేట్గా వచ్చినాను కదా, అందరూ అడిగేవాళ్ళే, పక్కన అటు సైడ్ ఇటు సైడ్ అడిగేవాళ్ళే. ఇంకా దీన్నైతే పక్కన పెట్టేస్తున్నాను. బ్లౌజ్ పీస్ని ఇటు సైడ్ నీట్గా లెవెల్ కట్ చేసుకోవాలండి. ఎప్పుడన్నా జిగ్జాగ్ చేయాలంటే 2 సైడ్స్ నీట్గా కరెక్ట్గా లెవెల్గా ఉందా లేదా చెక్ చేసుకొని తర్వాత ఫాల్ అయితే వేసుకోవాలి. కొంతమంది కస్టమర్లు ఇంత కట్ చేసినా, ఎంత శారీ కట్ చేసినామంటారు. అలానే చేయకూడదు. వాళ్ళు అనేది అంటారు లెవెల్గా కట్ చేసుకుంటేనే నీట్గా జిగ్జాగ్ కూర్చుంటుందండి, కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది శారీ అన్నాక. సో లెవెల్గా కట్ చేసుకోవాలి. ఏమేం కస్టమర్లు ఉంటారో ఒక్కొక్కసారి చూస్తే మెంటల్ వస్తుందండి, వాళ్ళ నుంచి వచ్చే మెంటలు. అలా ఇలా కాదు, జస్ట్ విన్నట్లు ఉండాల. ఇంకా ఆ శారీకి మ్యాచింగ్ థ్రెడ్ అయితే వెతుకుతున్నాను, మ్యాచింగ్ వేయాలి. సో కింద గోల్డ్ కలర్ ఉన్నింది, గోల్డ్ తీసుకున్నాను. థ్రెడ్ని అయితే చుట్టుకొని జిగ్జాగు విత్ స్టిచ్ రెండు ఉన్నాయండి. 2 జిగ్జాగు చేయొచ్చు అండ్ మిషన్ స్టిచ్ కూడా వేయచ్చు ఈ మిషన్లో. సో ఫస్ట్ జిగ్జాగ్ వేసేసుకుందామని జిగ్జాగ్ వేసుకున్నాను. ఇంకా జిగ్జాగ్ వేసుకుందామని ఫాల్ వేసేసుకుంటున్నాను. ఫాల్ ఒక ఎంత వదలాలంటే చూడండి, ఒక జాండ అంత వదిలేసి స్టార్టింగ్లో ఇలా రఫ్ ఆడించుకొని ఇంకా స్ట్రైట్ కుట్టేయడము. పైన కింద కుట్టే చెప్పినారు, కుట్టే వేసేస్తున్నాను నేను. కాటన్ శారీ అండి ఇది, చాలా బాగుంటుంది. హెమ్మింగ్ చెప్తే హెమ్మింగ్ చేస్తాను, జిగ్జాగ్ చెప్తే జిగ్జాగ్ చేస్తాను, నార్మల్ స్టిచ్ అంటే నార్మల్ స్టిచ్ అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. నార్మల్ స్టిచ్కి 60 రూపీస్, జిగ్జాగ్ అయితే 80 రూపీస్, హెమ్మింగ్ అయితే 70 రూపీస్ అండి. ఇలా ప్రైస్ తీసుకుంటాను నేనైతే. ఇంకా ఇంతలోనే కస్టమర్ వచ్చినారు, దాన్ని కొంచెం ఫినిష్ చేసి ఇస్తానని చెప్పిన. ఇంకా కస్టమర్ వచ్చినారని శారీస్ అయితే చూపించినాను. సేమ్ శారీస్ కావాలని వాళ్ళు లాస్ట్ టైం తీసుకున్నారు, అదే ఫోటో తీసుకొచ్చి చూస్తున్నారు. ఈవిడ ఒక శారీ తీసుకుంది, బ్లూ అండ్ పింక్ కలరు. సో ఇలా కస్టమర్ వచ్చిన తర్వాత అవన్నీ ఎత్తిపెట్టాలి, చాలా పని ఉంటుందండి షాప్లో. అదంతా వీడియో అయితే షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయ్యింది. శారీస్ వచ్చినారంటే ఎక్కువ తీయడము, చూపించడం, మడత పెట్టడం ఇది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థ్రెడ్ కోసం వచ్చినారు, థ్రెడ్ అంతా తీసుకుని స్టిక్కర్స్ అలా తీసుకున్నారు కస్టమర్స్ వస్తూ ఉంటారు. నా పని స్టిచ్చింగ్ వర్క్ కూడా చేసుకుంటాను, విత్ కుచ్చు స్టిచ్చింగ్ 2 చేసుకుంటాను గ్యాప్లోన. ఈ సేటులు అయితే భలే బార్గెన్ చేస్తారండి, చాలా అంటే చాలా బార్గెన్ చేస్తారు వీళ్ళు. నాకే చాలా నవ్వు వస్తుంది. అండ్ సాయంకాలం అయింది, ఇంకా కస్టమర్స్ వచ్చినారు, తీసుకున్నారు, వెళ్ళినారు. ఒక్కొక్కసారి డిస్టర్బ్ అవ్వడం వలన, మనము పర్సనల్లీ డిస్టర్బ్ అవ్వడం వలన నైట్ లేట్గా పనుకుంటామండి. ఇలా చేయడం వలన షాపుకి లేట్గా వస్తుంది. ఇంకా నైట్ 7:30 క్లోజ్ అండి షాపు. ఆల్మోస్ట్ టైం అయింది, ఇంకా షాప్కి ఇంటికి రిటర్న్ వెళ్ళాలి. ఇంకా అంతలోనే ఇంకో కస్టమర్ వచ్చినారు, తీసుకొని మాట్లాడుకొని కూర్చున్నాము. ఇల్లు షాపు 2 మెయింటైన్ చేస్తూ ఉండే ఉమెన్స్ అయితే ఇంట్లో టెన్షన్స్ ఇంట్లో వదిలేసి షాప్కి రావాలి, షాప్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు షాప్ టెన్షన్ షాప్లో వదిలేసి ఇంటికి వెళ్ళాలండి. 2 మేనేజ్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్తున్నామని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. 2 అక్కడ తీసుకెళ్ళామంటే టెన్షన్స్తో 2 మేనేజ్ చేయలేకుండా, బ్యాలెన్స్ చేయకున్నట్లు
మిస్టేక్ చేసుకుంటుంటాము. సో అలా కాకున్నట్లు అక్కడిదక్కడే ఇక్కడిక్కడే వదిలేసుకొని రెండు మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అని నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. ఈరోజు మన షాప్లో పని ఎలా చేశాను ఏమని చూపించాను కదా గైస్. ఎలా అనిపించింది వీడియో. ఇంకా నా వర్కింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10 to 7:30 అండి ఈవినింగ్. మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ చేసుకోవాలి కదా, కిడ్స్ అంతా ఉంటారు. మేనేజబుల్, ఇంటిని మేనేజ్ చేయలే, షాప్ని మేనేజ్ చేయలే. సో 10 to 7:30 అండి. ఈరోజు 11 అయింది, 1 hour లేట్గా వచ్చాను చెప్తున్నాను కదా గైస్. ఇంకా 7:30 అయింది. సో బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.